అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు సీనియర్ వైసీపీ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం మాజీ గౌరవ అధ్యక్షులు వంటెద్ది వెంకన్న నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కోనసీమ దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు నాగవరపు పరశురాముడు ఆధ్వర్యంలో కుంచే రమణారావు, బళ్ళ అర్జునరావు, నాగబేరి కృష్ణమూర్తుల ఆర్థిక సహాయంతో పలువురు ప్రత్యేక ప్రతిభావంతులు కుంచే శ్రీ తనీష్, నాగమణి, బొంతు నాని బాబులకు పండ్లు, ఆర్థిక సహాయాన్ని వెంకన్న నాయుడు చేతుల మీదుగా అందజేశారు. దివ్యాంగుల పట్ల అందరూ ప్రత్యేకించి మానవత్వం చాటాలని నాయుడు ఆకాంక్షించారు. దివ్యాంగులకు ప్రభుత్వ పథకాలు మంజూరు చేసి అందజేసే సమయాల్లో పార్టీలకు అతీతంగా అందరూ ముందుకు వచ్చి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాధనాల విఘ్నేశ్వరరావు, మూలపర్తి వెంకటేశ్వరరావు, బొంతు శ్రీనివాసరావు పాల్గొన్నారు. బయటకు వెళ్ళడం ఫిజియోథెరపీకి ఎలాంటి కేసు ఒకటి ఫిజియోథెరపీకి ఏమో సీఎం అనుకోండి కాదు, అదే అడిగి పాపం ముందు కూడా మనం అనుకున్నాం మేము స్పాన్సర్ ఇస్తున్నారండి. వాళ్ళు అప్పుడు 3 నెలలు చేస్తున్నారు. అయితే పట్టుకోవాలని వాటర్ వాటర్ ఆన్సాను నాకైతే అప్పుడు కృష్ణాపతి బ్రెయిన్లో కొంచెం బాగా ఉంటుంది. ఈ బ్రెయిన్లో ఫిష్ కౌంట్ ఆడబెట్టి కొంచెం బాగా వాటర్ ఎత్తున్నప్పటికీ వచ్చేది దెబ్బలన్నీ డిసెంబర్ 3వ తేదీ అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవ సందర్భంగా మా దివ్యాంగ సోదరులందరికీ, అదేవిధంగా దివ్యాంగ సోదరులకు వివిధ సంస్థల ద్వారా సేవలు అందిస్తున్న సంఘాల వారికి చేయూతనిస్తున్న ప్రముఖులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, దివ్యాంగుల పట్ల సమాజంలో ఉన్నటువంటి మరి సేవా నిరతకి నేను ఈ సందర్భంగా వారిని కొనియాడుతున్నాను. ఎందుకంటే ఒక చిన్న గాయమైనా సరే మనం తట్టుకోలేని పరిస్థితుల్లో మరి ఏదో ఒక అవయవం వారు కోల్పోయి మనోధైర్యంతో జీవితాన్ని నెట్టుకొస్తున్న అటువంటి వారికి మరి చేయూతనిచ్చి వారి జీవనానికి సహకరిస్తున్న వారందరూ కూడా మరి వారి కుటుంబాలు కూడా చాలా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ, దివ్యాంగుల పట్ల ప్రతి ఒక్కరూ కూడా మంచి సహాయభావంతో ఉండాలని, మరి దివ్యాంగులకు మనోధైర్యం కలిగించడానికి ఏ కార్యక్రమాలు చేయాలో అవన్నీ కూడా ఈ సంఘాల ద్వారా కానీ, సంఘంలో ప్రముఖుల ద్వారా కానీ, సేవా సంస్థల ద్వారా కానీ చేయాలని, ప్రభుత్వం నుంచి కూడా దివ్యాంగులకు రావాల్సిన హక్కులు కానీ, దివ్యాంగులకు రావాల్సిన పథకాలు కానీ, సంక్షేమ ఫలాలు కానీ మరి సరైన రీతిలో అందే విధంగా మరి ఆయా పార్టీ నాయకులు ఆ పార్టీ అని లేదు, పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, కులాలకు అతీతంగా దివ్యాంగుల పట్ల మరి సంక్షేమ ఫలాల పట్ల వారికి రావాల్సిన హక్కుల పట్ల అందరూ కూడా పోరాడాలని ఈ సందర్భంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.
విషయం